ఇవ్వగా 100 సంవత్సరాలకు ఇచ్చాడు. ఎవరిని? ఇస్సాకుని. చక్కగా పిల్లోడు పెద్దోడయి చక్కగా ఆడుకుంటూ తిరుగుతున్నాడు. అందరూ చూసి నిజంగా మీ దేవుడు గొప్పోడు, మీ విశ్వాసం గొప్పది అని వాళ్ళని పొగుడుతున్నారు, వాళ్ళ దేవుడిని పొగుడుతున్నారు. పిల్లోడిని చూసి బొగ్గలు లాగుతున్నారు. అందుకని వాళ్ళు కూడా ఏమని పేరు పెట్టారు? నవ్వు అని పేరు పెట్టారు. వచ్చిన వాళ్ళల్లా నవ్వుతున్నారు, మీకు పిల్లోడా అని వాళ్ళు నవ్వుతున్నారు. కాబట్టి ఆయనకు ఏమని పేరు పెట్టారు? నవ్వు అనే పేరు పెట్టారు, ఇస్సాక్ అనే పేరు పెట్టారు. సరే, ఇప్పుడు చక్కగా తిరుగుతున్న అబ్రహాము కూడా వాగ్దాన పుత్రుడు దొరికాడు. వాగ్దాన పుత్రుడు వచ్చాడు. దేవుడు ఏదో సంకల్పం అంటున్నాడు, అని తెలియదు ఇదంతా సంకల్పం అంటున్నాడు. బిడ్డ దొరికాడు, దేవుడు ఇచ్చాడని చెప్పి సంతోషపడుతుంటూ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక రోజు ఏమన్నాడు? నీ కుమారుణ్ణి అంటే తీసుకెళ్ళి ఇష్మాయిల్ని ఇచ్చేవాడే. నీకు ఒక్కగానొక్క కుమారుడు అయిన ఇస్సాకుని ఏం చేయి, నేను చూపించు ఒక పర్వతం మీద దహన బలిగా అర్పించు. దహన బలిగా. పేమెంట్స్ చెల్లించకుండా మీకు స్వాస్థ్యాలు రావు. మీరు పెట్టే డబ్బును బట్టే బెంగళూరులో ఇల్లు. 1 కోటి రూపాయలు పెడితే త్రిబుల్ బెడ్రూమ్, లేదు 60 లక్షల కంటే పెట్టలేమంటే డబుల్ బెడ్రూమ్, ఇంకా 40 అంటే సింగిల్ బెడ్రూమ్. మీరు పెట్టేదాన్ని బట్టే మీ ఇల్లు, మీ పేమెంట్ని బట్టే మీ ఆశీర్వాదం. నీకొక్కగానొక్క కొడుకుని, అమితంగా నువ్వు ప్రేమించే కొడుకుని నువ్వు తీసుకొచ్చి ఏం చేయి? దహన బలిగా అర్పించేయి. దేవుని దగ్గర ఏమైనా ఆర్గ్యుమెంట్ చేశాడా? నువ్వు ఇన్ని సంవత్సరాలు 75 సంవత్సరంలో పిలిచావు, 25 సంవత్సరం వరకు నన్ను ఎదురు చూసేటట్టు చేశావు. ఇష్మాయిల్ నన్ను చూసుకో అని చెప్పి అంటాను, అది కాదన్నావు. సరే, ఏదో ఇచ్చావు, ఇచ్చిన తర్వాత ఏదో నా సంకల్పం అన్నావు, ప్రణాళిక అన్నావు, ఏర్పాటు అన్నావు, నీ ప్రజలు ఇట్లుంటారని చెప్పన్నావు. మరి ఈయన చచ్చిపోతే ఏంటి పరిస్థితి అని అసలు దేవుణ్ణి ప్రశ్నించలా, అస్సలు ప్రశ్నించలా. ఒక ప్రక్కన అమితమైన ప్రేమ, అమితమైన అభిమానం. యంగ్ ఏజ్లో పుట్టినటువంటి పిల్లల కంటే కాస్త వయసు వచ్చిన తర్వాత పుట్టిన పిల్లల మీద ఎక్కువ ఉంటుంది ప్రేమ. తెలుసా మీకు? యంగ్ ఏజ్లో ఒక 21 ఇయర్స్ పుట్టాడు అనుకో, పుట్టాడు అని అనుకుంటావు. ఏదో 40 ఏళ్ళకి పుట్టడానికి ఎవడన్నా లేక పుట్టాడు అనుకోండి, ఆడి మీద మామూలు కింద పెట్టరు అసలు అండి. ఇప్పుడు అబ్రహాంకి పుట్టింది ఎప్పుడు? 100. అసలు ఎట్లా ఇస్తాడు? అసలు ఆలోచన కూడా ఎట్లా వస్తుంది? గుర్తుపెట్టుకోండి, నువ్వు మనుషుల సంగతులనే మనస్కరించుచున్నావు కానీ దేవుని సంగతులను మనస్కరించడు. దేవునికి ఒక ప్రణాళిక ఉంది నీ విషయంలో. అదేమిటి అనంటే, నీ కొడుకుని నువ్వు దహన బలిగా దేవునికి ఇవ్వగలిగితే నిన్ను జనములకు తండ్రిగా చేయాలని ఆయన యొక్క ప్లాన్. విశ్వాసులకు తండ్రిగా, జనములకు తండ్రిగా చెయ్యాలనే ఆలోచనతో ఇప్పుడు ఏమంటున్నాడంటే, నీ కొడుకుని తీసుకొచ్చి నాకేం చేయి? బలి చేయి. సంకోచించకుండా షారాకి చెప్తే పిల్లోడిని ఎక్కడో దాచేస్తుంది, పట్టుకుని తీసుకుని వాళ్ళింటికి పారిపోద్ది, కనబడకుండా వెళ్ళిపోద్దని షారాకు కూడా చెప్పకుండా ఇద్దరం వెళ్ళి కాసేపు అటు ఊరమ్మడి తిరిగి వస్తామని చెప్పని పిల్లోడిని తీసుకొని, పిల్లోడికి కూడా పర్వతం మీదకి వెళ్ళి కాళ్ళు కట్టేసేంత వరకు కూడా పిల్లోడికి చెప్పలేదు. నానా, అగ్ని సిద్ధంగా ఉంది, కట్టెలు రెడీగా ఉన్నాయి, బలి పశువేది అని అంటే, యెహోవాయే చూసుకుంటాడు అన్నాడు. యెహోవాయే. కానీ పౌలేమన్నాడు? విశ్వాస వీరుల యొక్క జాబితాలో అవసరమైతే దేవుడు బుగ్గు చేసేసిన తర్వాత, బూడిదైపోయిన తర్వాత, బూడిదలో నుండి కూడా నా దేవుడు నా కుమారుణ్ణి లేపుతాడు అనే విశ్వాసం ఆయన ఉంచాడు. కాబట్టే ఆయన ఇవ్వగలిగాడు. ఇప్పుడు ప్రణాళిక ఉంది కదా, ఇస్తారన్నాడు కదా, లేకుండా జరగదుగా ఇది. మరి ఇప్పుడు ఇచ్చేమన్నాడు, ఇచ్చేస్తారు. ఇచ్చిన తర్వాత ఏమవుద్ది? బూడిదైపోద్ది. మరి ఆ ప్రణాళిక నెరవేర్చడం మళ్ళీ రావాలి కదా. బూడిదలో నుంచి అయినా నా దేవుడు ఏం చేస్తాడు?
చెప్పండి, అయ్యాడా ఇప్పుడు? విశ్వాసులకు తండ్రి అయ్యాడా? ఆ? ధనవంతుడు నరకంలోంచి పాతాళం చూస్తే ఎక్కడున్నాడు ఈయన? ఆయన ఆయన పరదైషులో చక్కగా కూర్చుని ఆయన ప్రక్కన ఇంకోడు కూర్చొని ఉన్నాడంట. ఆయన కూర్చొని ఉన్నాడు. ఆయన దేవుడు చెప్పాడు, అబ్రహాము నా స్నేహితుడు, నా స్నేహితుడు చేయబోయేది నేను చేస్తాను. ఎంతోమంది దైవజనులు వాళ్ళ సొంత కుటుంబాలని, రక్త సంబంధుల్ని ప్రభువు కోసం ఉపేక్షించిన వాళ్ళు. సాధు సుందర్ సింగ్ తల్లి తండ్రే తిన్నానా ఇంకో 4 ముక్కలు వేసుకో అని చెప్పి విషం కలిపి పెట్టారు. భక్త సింగ్ గారు తల్లి తండ్రి అంగీకరించలా. ఎట్టి పరిస్థితుల్లో యేసుని నమ్మద్దు, ఆ ఇంగ్లాండ్లోనే వదిలొచ్చేసేయి చెప్పాడు. అవసరమైతే మిమ్మల్ని వదులుతారు కానీ ప్రభువు మాత్రం వదలను. వదలకుండా తల్లిదండ్రులనే నమ్ముకున్నట్లయితే ఇన్ని సంఘాలు వచ్చాయా? చెప్పండి ఒకసారి. వదలకుండా తల్లిని గౌరవించాలి, తండ్రిని గౌరవించాలి, ఇది ప్రభువే చెప్పింది. ఇది ప్రభువు యొక్క ఆజ్ఞ, ఇది ధర్మశాస్త్రం. దీనికి మించి ఉంటుంది దైవ చిత్తం. కొన్నిసార్లు నువ్వు మనిషిలాగానే ఆలోచించొద్దు, నువ్వు మనిషి సంబంధంగానే ఆలోచించొద్దు. నా ప్రేమ, నా అభిమానం, నా 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 ప్రొటెక్షన్, నా భద్రత, ఇది కాదు. దైవ ప్రణాళిక ఏమిటి అనేది ఒక్క స్టెప్ మీరు మించి ఆలోచించగలిగితే ఈ కాలపు అబ్రహాములు మీరే అవుతారు. ఈ కాలపు విశ్వాస వీరులు మీరే అవుతారు. కాబట్టి మనకుండే బంధాలు మనకుంటాయి, కానీ దైవ ప్రణాళిక ఏమిటి అనేది ఒక్కసారి జాగ్రత్తగా మనం ఆలకించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.